ట్రైపాడ్ చదువు. ట్రైపాడ్ అంటే 3 పాదాలని అర్థం. మనిషి ఒక పాదం కింద లెక్క. మనిషికి ముందు బల్ల ఉంటుంది. బల్ల ముందు 2 మోచేతులు ఇలా ఆనిస్తే 2 పాదాల కింద లెక్క. 2 చేతులు గడ్డం కింద ఇలా పెడితే దీన్ని ట్రైపాడ్ అంటారు. 2 చేతులు మనిషి. ట్రైపాడ్ చదువు అంటే అర్థం ఏంటంటే బల్ల మీద పుస్తకం పెట్టుకొని ఇలా పెట్టి మోచేతులు ఆనించి చదువుకోవడం ట్రైపాడ్ చదువు అంటారు. ట్రైపాడ్ చదువు. నేను 1967లో ఎస్ఎస్ఎల్సి పాస్ అయిన తర్వాత సెకండరీ స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ అంటారు, 11వ తరగతి. అది విజయవాడ లయోలా కాలేజీలో పియూసీలో చేరిన, ప్రీ యూనివర్సిటీ కోర్సులో చేరిన. హాస్టల్లో సీట్ కోసం ప్రయత్నం చేశా, దొరకల. గుణదల్లో పురుషోత్తం గారు ఇంగ్లీష్ లెక్చరర్ ఉంటే ఆయన 6 రూములు కట్టించాడు. 6 రూములు 12 మంది విద్యార్థులకు మాత్రమే అకామిడేషన్ ఇస్తాడు. అట్లాంటి ఒక రూమ్లో నేను పడ్డా. తెలుగు మీడియంలోంచి ఇంగ్లీష్ మీడియంలోకి వెళ్ళా. ఇంగ్లీష్ మీడియం అలవాటు కావడానికి 3 నెలలు పట్టింది. ఈయన పద్ధతి కాస్త విలక్షణంగా ఉంటుంది. ఉదయం 6 నుంచి 9 దాకా 3 గంటలు చదువుకోవాలా, సాయంత్రం 7 నుంచి 10 దాకా 3 గంటలు చదువుకోవాలా, నీ ఇష్టం వచ్చిన సబ్జెక్ట్ చదువుకుంటాడు ఆయన. లయోలా కాలేజ్ హాస్టల్లాగా ఉదయం ఈ గంట ఇది, ఈ గంట ఇది, ఈ అరగంట ఇది ఇట్లేం ఉండదు అక్కడ. మనకే వదిలేశాడు చాయిస్ ఆయన. నేను చాలా సిన్సియర్గా 3 నెలల పాటు 6 గంటల లెక్క చదివా. 6 గంటలు చదివిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఇక ముందు 6 గంటలు చదవాల్సిన అవసరం లేకుండా సబ్జెక్ట్ వస్తుందని తెలిసిపోయింది నాకు. అంటే రోజుకు 2 గంటలు 3 గంటలు చదివితే చాలని అర్థమైంది. మరి 6 గంటలు ఖచ్చితంగా చదవమన్నాడు. ఏం చేయాలి నేను? అందుకని ఏం చేసేవానంటే కిటికీ తెరిచి తలుపు లోపల గడిపెట్టి లోపల బల్ల ఉంటే బల్ల మీద 2 చేతులు పెట్టి ఇలా సపోర్ట్ పెట్టుకొని పుస్తకం ముందరేసుకొని కూర్చున్నాను. నిద్రపోయేవాడిని అట్లే. నేను నిద్రపోతున్న సంగతి బయట రౌండ్స్కి తిరిగే పురుషోత్తం సార్కి అర్థం కాదు. కిటికీ తెరిచి ఉంటుంది, నడ్డీపు కిటికీ పక్క ఉంటుంది కాబట్టి చదువుకుంటున్నాను అనుకుంటాడు ఆయన. తలుపు నడితే తలుపు గడియేసి ఉంటుంది కాబట్టి లోపలికి రాలేడు. ఈ టెక్నిక్ నాకైతే బాగానే ఉపయోగపడ్డది. నేను ఒకసారి నా స్నేహితుడి కూతురు శ్రీ చైతన్య విజయవాడలో చదువుతూ ఉంటే హాస్టల్ దగ్గరికి వెళ్ళా. సెలవు దినాన్ని వెళ్ళా. సెలవు దినం రాకూడదండి మీరు అన్నాడు ఆయన, ప్రిన్సిపాలు. ఏదో చాలా దూరం నుంచి వచ్చామని సార్ చూడడానికి ఒకసారి అవకాశం ఏంటంటే ఆయన ఏంటుండి అన్ని రూములు చూపించుకుంటూ తన విద్యాలయం ఎంత గొప్పగా ఉందో మాకు పరిచయం చేస్తూ, అలాగా తిరిగే క్రమంలో ఒక రూమ్లో నా స్నేహితుడి కూతురు ఉంది. నా అమ్మాయిని కూడా చూసినాం. తిరిగి వచ్చినాక అమ్మాయిని బయటికి పిలిపించి 10 నిమిషాలు మాట్లాడడానికి అవకాశం కూడా ఇచ్చాలండి, మంచివాడు ఆయన. ఈ చూసే క్రమంలో నాకు ఒకటి అర్థమైంది. చాలా రూముల్లో లోపల తలుపులు గడియేసుకున్నారు, కిటికీలు తెరుచున్నారు, నడ్డీపులు కిటికీలు పక్క ఉన్నాయి, ట్రైపాడ్ వేసుకొని చదువుతూ ఉన్నారు. నేను 1967లో వేసిన ట్రైపాడ్ అనమాట. అంటే పిల్లలకి ఈ విద్య ఇప్పటికీ ఉన్నదని అర్థమైంది, చదవకుండా నటించడం అనే విద్య. నేను తిరిగి వచ్చిన తర్వాత ఎలా ఉందండి మా కాలేజ్ అన్నాడు ఆయన. చాలా బాగుందండి, పిల్లలు చాలా క్రమశిక్షణతో రూముల్లో కూర్చొని చదువుకుంటున్నారు. అయితే అన్నాను నేను. అయితే ఏంటి అన్నాడు ఆయన. సగం మంది పిల్లలు చదవడం లేదండి, సగం మంది చదువుతున్నారన్న. అదేంటండి భలే చెప్పారు, అందరూ చదువుతున్నారు కదా, కిటికీలను చూశాను కదా అన్నాడు ఆయన. అదేనండి ట్రైపాడ్ చదువుతున్నారు వాళ్ళు, ఇది నాకు తెలిసి చదువు సంగతి 60 ఏళ్ళలోనే నేను అనుభవించిన దీన్నన్న. అలానా అన్నాడు ఆయన. అంటే సగం మంది పిల్లలు కిటికీ వైపు నడ్డి పెట్టి మోచేతులు ఆనిచ్చి టేబుల్ మీద దొంగ చదువు చదువుతున్నారు తెలిసిపోయింది ఆయనకి. అప్పుడు ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాడు ఆయన. ఇక ముందు పిల్లలు ఎవరు రూముల్లో చదివేటప్పుడు తలుపులు లోపల గడి వేయకూడదు అని నిర్ణయం తీసుకున్నాడు. అది చెప్పాడు నాకు ఆయన. ఎంత తప్పు చేసినారా అనిపించింది నాకు. పిల్లలు ఏదో కమ్మగా నిద్రపోతూ ఉంటే ట్రైపాడ్ వేసి నిద్రపోనీయకుండా ఇప్పుడు తలుపులు తెరిచి పెడితే వీళ్ళందరూ తలుపులు తెరుచుకొని లోపలికి వెళ్ళి నిద్రపోయేటోళ్ళు నడ్డిపోయిన ఒక సరుపు సరిసి ఏమి నిద్రపోతారా, చదువుతారా, సావరా అని చెప్పి బలవంతం పెడతాడేమన్న భయం నాకు కలిగింది. ఏం అంత కష్టపెట్టి ఏం చదివించాలండి పిల్లల్ని? ర్యాంకుల కోసం, మార్కుల కోసం. ఇంత చేస్తే 1,00,000 మంది పిల్లల్ని చేర్పించుకుంటే శ్రీ చైతన్య నారాయణ సంస్థలో 1000 మందికి ర్యాంకులు వస్తాయి, 99,000 మందికి రావు. దానికోసం పిల్లల యొక్క ట్రైపాడ్ నిద్రను కూడా చెడగొట్టాలనా?